మెటామాస్క్ వ్యాలెట్. ఈ వ్యాలెట్ అయితే ఎవరెవరైతే క్రిప్టో ఎయిర్ డ్రాప్స్‌లో పాల్గొంటా ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్పుకోవచ్చు. మెటామాస్క్ ఒకటే కాదు, సోలానా వ్యాలెట్ కానివ్వండి, బైబిట్ కానివ్వండి, లేకపోతే ప్యాంటమ్ కానివ్వండి. ఈ వ్యాలెట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎయిర్ డ్రాప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసు, నోట్ పే, సోపై ఇలాంటి ఎయిర్ డ్రాప్‌లో అయితే మనం పాల్గొంటాం కదా! సో, అక్కడ వచ్చిన పాయింట్స్‌ని మనం టోకెన్స్‌గా అంటే ఆ పాయింట్స్‌ని కాయిన్స్‌గా కన్వర్ట్ చేసుకుంటాం. ఏవైతే కాయిన్స్ వచ్చింటాయో ఆ కాయిన్స్‌ని అయితే మనం ఏదో ఒక వ్యాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి కదా! ఆ వ్యాలెట్స్ అనేది ఇవే అనేసి చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనం మెయిన్‌గా మాట్లాడుకుంటే ఓన్లీ అక్కడ కాయిన్స్‌ని మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా చేయొచ్చు అంటే ఆ కాయిన్స్‌ని మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకున్న తర్వాత వాటిని యూఎస్‌డిటీలోకి గాని, ఐఎన్ఆర్‌లోకి గాని ట్రాన్స్‌ఫర్ చేసుకొని వాటి ద్వారా మనకు నచ్చిన కాయిన్స్ ఇప్పుడు గ్రాస్ కాయిన్స్ అనుకోండి. గ్రాస్ కాయిన్స్ సెల్ చేసి మీరు వేరే కాయిన్ అంటే బిట్‌కాయిన్ గాని, ఈథీరియం గాని, సోలానా గాని వేటిపైనైనా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మనకు మెయిన్‌గా చూసుకుంటే మీమ్ కాయిన్స్ కానివ్వండి, లేకపోతే ఏవైనా న్యూ కాయిన్స్ లిస్ట్ అవుతుంటాయి కదా! అవనేది ఇలాంటి వ్యాలెట్స్‌లో అయితే మనకు ముందుగా లిస్ట్ అవుతుంటాయి. సో, అలాంటి కాయిన్స్ పైన మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ పొందడానికైతే ఛాన్సెస్ ఉంటాయి.